ఈ ప్రపంచంలో డబ్బు విలువ ఉన్నది, బంగారం విలువ ఉన్నది. కాని భక్తి విలువ ఎంత ఉందో తెలుసా? ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే పేద అమ్మాయి ఉండేది. తల్లిదండ్రుల్లేరు, ఆశ్రయం లేదు. ఆమెకు తోడు ఉన్నది ఒక్కటే, శివయ్య మీద అపారమైన భక్తి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించే ముందు ఆమె మెలకువ వచ్చేది. గ్రామం చివర్లో ఉన్న బిల్వ చెట్టు దగ్గరకు వెళ్లేది. చాలా జాగ్రత్తగా 3 ఆకులు కలిసిన ఒక బిల్వదళం తీసుకునేది. శివయ్య, నా దగ్గర ఉన్నది ఇదొక్కటే. ఒకరోజు మహాశివరాత్రి వచ్చింది. ఆలయమంతా దీపాలతో ప్రకాశిస్తోంది. పూల పరిమళం, మంత్రాల నాదం. గ్రామంలోని ధనవంతుడు రాఘవయ్య ఎంత వైభవంగా పూజ చేశాడు. ఆ మూలలో లక్ష్మి మాత్రం సిగ్గుతో నిలబడి ఉంది. ఈ బిల్వదళం నా ప్రాణంలాంటిది, స్వీకరించు. ఆ క్షణంలో ఆలయంలోని దీపాలు ఒక్కసారిగా మరింత ప్రకాశించాయి. గంట స్వయంగా మోగింది. శివుడికి బంగారం అవసరం లేదు, భక్తి. మార్కండేయుడు ఎవరు తెలుసా? ఆయన ఒక మహర్షి కుమారుడు మాత్రమే కాదు, శివుని అత్యంత ప్రియ భక్తుల్లో ఒకడు. చిన్న వయస్సులోనే వేదాలు నేర్చుకున్నాడు. ఆయన హృదయమంతా ఓం నమఃశివాయ మంత్రంతో నిండిపోయుండేది. కాని ఒక గాఢమైన రహస్యముంది. ఆయనకు కేవలం 16 సంవత్సరాల ఆయుష్షు మాత్రమే. మృకండ మహర్షి మరియు ఆయన భార్య గాఢ తపస్సు చేసి శివుడిని ప్రార్థించారు. నీకు 2 వరాలు ఉన్నాయి, తక్కువ ఆయుష్షుగల జ్ఞాని కుమారుడు లేదా దీర్ఘాయుష్షుగల అజ్ఞాని కుమారుడు. మహర్షి జ్ఞానవంతుడైన కుమారుడినే కోరుకున్నారు. కాలం గడిచింది. 16వ ఏటి రోజు వచ్చింది. తల్లిదండ్రుల హృదయం భయంతో నిండిపోయింది. కాని మార్కండేయుడు భయపడలేదు. శివలింగాన్ని ఆలింగనం చేసుకొని జపం ప్రారంభించాడు. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. ఆ సమయంలో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయ, నీ సమయం పూర్తయింది. యముని పాశం విసరబడింది, కాని అది శివలింగాన్ని కూడా చుట్టుకుంది. ఆ క్షణంలో శివలింగం ప్రకాశించింది. స్వయంగా మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నా భక్తుణ్ణి తాకడానికి నీకు హక్కు లేదు. యముడు భయంతో వణికిపోయాడు. శివుడు మార్కండేయుడిని ప్రేమగా చూసి అన్నాడు, నీ భక్తి నన్ను కట్టిపడేసింది. ఇకపై నీవు చిరంజీవి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, భక్తి అంటే భయం కాదు, అది సంపూర్ణ విశ్వాసం. శివుడి 3వ కన్ను ఎందుకు తెరుచుకుంది? ఒకప్పుడు దేవలోకం మొత్తం భయంతో వణికిపోయింది. తారకాసురుడు అనే రాక్షసుడు తన వరాల అహంకారంలో మునిగిపోయాడు. అతన్ని సంహరించగలిగేది శివపార్వతుల కుమారుడే. కాని ఆ సమయంలో మహాదేవుడు హిమాలయాల్లో గాఢ ధ్యానంలో లీనమై ఉన్నాడు. దేవతలు ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. వారు కామదేవుణ్ణి పిలిచారు. కామదేవుడు తన పుష్పబాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. అతని లక్ష్యం సాధారణుడు కాదు, సాక్షాత్తు మహాదేవుడు. ఒక మృదువైన క్షణంలో ఆ బాణం శివుడిని తాకింది. ఆ క్షణంలో శివుడి నుదుటి మధ్యలో ఒక అగ్ని జ్వాల మెరిసింది. 3వ కన్ను తెరుచుకుంది. అది కోపం కాదు, అది అపారమైన తపశ్శక్తి. ఆ అగ్నిచూపుతో కామదేవుడు భస్మమయ్యాడు. ప్రభూ, నా భర్తను క్షమించండి. అతను దేవతల కోసమే ఇది చేశాడు. రతిదేవి బాధను చూసి శివుడు కరుణించాడు. కాముడు శరీరం లేకపోయినా ప్రేమగా ప్రపంచంలో కొనసాగుతాడని అనుగ్రహించాడు. శివుడి 3వ కన్నంటే కోపం కాదు, అది జ్ఞాననేత్రం. మనలోని అజ్ఞానం, అహంకారం, నియంత్రణలేని కోరికలను దహనం చేసే శక్తి. 2 కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి, 3వ కన్ను సత్యాన్ని చూస్తుంది. ఓం నమఃశివాయ. ఈ ప్రపంచం మొత్తం శబ్దంతో నిండి ఉంటుంది. మనిషి మాటలతో, కోరికలతో, బాధలతో, కోపంతో ఎప్పుడూ ఏదో ఒక శబ్దం చేస్తూనే ఉంటాడు. కాని ఈ శబ్దాలన్నిటి మధ్య ఒక్కడే నిశ్శబ్దంగా ఉంటాడు, శివుడు. అందుకే ఒకసారి దేవతలే ఆయననడిగారు, ప్రభూ, మీరు మాట్లాడాలి ఎందుకు?
మీరు మౌనంగా ఎందుకు ఉంటారు? శివుడు కళ్ళు తెరిచి మెల్లగా చిరునవ్వు నవ్వాడు. ఏమీ చెప్పలేదు. ఆ మౌనమే సమాధానం. శివుడు మాట్లాడడు. ఎందుకంటే మాటలు భావోద్వేగాల నుంచి వస్తాయి. కాని శివుడు భావోద్వేగం కాదు. ఆయన సత్యం. మనిషి కోపంగా ఉన్నప్పుడు మాట్లాడతాడు, భయంగా ఉన్నప్పుడు మాట్లాడతాడు, కోరికలు ఉన్నప్పుడు మాట్లాడతాడు. కాని శివుడు కోరికలకి అతీతుడు, కోపానికి అతీతుడు, భయానికి అతీతుడు. అందుకే ఆయన నిశ్శబ్దంగా ఉంటాడు. మనిషి బాధలో ఉన్నప్పుడంటాడు, శివా, నన్ను ఎందుకు ఇలా వదిలేశావు? కాని శివుడు అప్పటికీ మాట్లాడడు. ఎందుకంటే ఆ బాధ మనిషిని బలంగా మార్చే ప్రక్రియలో భాగం. శివుడు సమస్యను తొలగించడు, సమస్యను ఎదుర్కొనే శక్తినిస్తాడు. అది మాటలతో చెప్పలేం, అది అనుభవంతోనే తెలుస్తుంది. అందుకే ఆయన మౌనంగా చూస్తుంటాడు. హిమాలయాల్లో ధ్యానం చేసే శివుడు ఈ లోకానికి ఒకే ఒక సందేశమిస్తాడు. నీ మనసు నిశ్శబ్దమైతేనే నా స్వరం వినిపిస్తుంది. మన మనసు ఆలోచనలతో కేకలు వేస్తుంటే శివుడి సమాధానం వినిపించదు. మనసు శాంతంగా ఉన్నప్పుడు ఆ మౌనంలోనే శివుడు మనకి దారి చూపిస్తాడు. శివుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన జీవితమే మాట్లాడుతుంది. మన తప్పులు కనిపిస్తాయి, మన బలాలు అర్థమవుతాయి, మన మార్పు మొదలవుతుంది. అందుకే శివుడు మాట్లాడడు, కాని నిశ్శబ్దంలో. Thank you for watching. Please subscribe, like, and comment for more amazing videos.